హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రచారం హోరు పీక్కు చేరుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముఖ్య నేతలంతా ప్రచారానికి వచ్చారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రేవంత్, కిషన్ రెడ్డి, కేటీఆర్ ప్రచార రథం ఎక్కారు. ప్రచార హోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. బస్తీలను చుట్టేస్తూ ముఖ్యులు ప్రత్యర్థులను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యర్థులకు మైండ్ బ్లాక్ అయ్యేలా కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. తెలంగాణ రాజకీయం మొత్తం జూబ్లీహిల్స్ చుట్టూ ఇప్పుడు తిరుగుతోంది. 3 ప్రధాన పార్టీలు ఉప ఎన్నికల ప్రచారంపైనే ఫోకస్ పెట్టాయి. ఇంకా ప్రచారానికి 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బడా నేతలు బస్తీలో ప్రచారం చేస్తున్నారు. దీంతో వింటర్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. మొన్నటి వరకు మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేశారు. నిన్నటి నుంచి రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగారు. కార్నర్ మీటింగ్స్ తో ప్రజల మధ్యకు వచ్చారు. ప్రత్యర్థులపై వీచుకుపడుతూనే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను వారి ముందు పెడుతున్నారు. కేవలం మీటింగ్లకే పరిమితం కాకుండా నేరుగా వెళ్లి జనంతో మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ దూకుడు చూసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. స్థానికంగా ఉండే సమస్యలు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి మార్గాలు చూపిస్తామంటున్నారు. నవీన్ యాదవ్, అజారుద్దీన్ ఇద్దరు ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని చెప్పుకొస్తున్నారు. స్థానికంగా ఉండే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, వారిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారని అంటున్నారు. వారి మాటలకు బోల్తా పడొద్దని హితవు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు కౌంటర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కకుండా ఓడిస్తేనే వారు ఇచ్చిన 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా షేక్పేట్లో తొలి రోడ్ షో నిర్వహించారు. బాకీ కార్డులు చూపించి ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు వాటి గురించి నిలదీయాలని చెబుతున్నారు. ఓడిపోతున్నామని తెలిసినందున ఓటర్లను మభ్యపెట్టేందుకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత విజయం ఖాయమైపోయిందని, అయితే మెజారిటీ ఎంత అనేది తేలాల్సి ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ ఎంత కలిసి వచ్చినా గెలిచేది లేదని అభిప్రాయపడ్డారు. సాధారణంగా గెలవలేమని చెప్పి రౌడీజం చేస్తున్నారని, అందుకు ఆకు రౌడీ నవీన్ యాదవ్ని పోటీలో నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఒక్క ఇంటిని కూడా కట్టి ఇవ్వలేదని, కానీ హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో చేసిన మంచిని, 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో లోపాలు, అమలు కాని హామీలు ప్రస్తావిస్తూ ఓటర్లను మెప్పించే ప్రయత్నాల్లో కేటీఆర్ దిగారు. ఆ దిశగానే ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ తో ప్రజల్లోకి వెళ్తుంటే, బీఆర్ఎస్ రోడ్ షోలతో ఆకట్టుకుంటుంటే, బీజేపీ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ తప్పులు ప్రజలకు తిప్పలు అన్నట్లు ఛార్జిషీట్ను విడుదల చేయబోతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నేతలంతా ఇంటింటికి వెళ్లి ఓటరు తలుపు తడుతున్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కారని ఎంఐఎం నిర్ణయించిన వ్యక్తిగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహాయంతో జూబ్లీహిల్స్ లో గట్టెక్కే ప్రయత్నాల్లో ఉందని ఆరోపిస్తున్నారు. పోటీలో బీఆర్ఎస్ లేనే లేదని, కేవలం ఈ పోటీలో ఎంఐఎం, బీజేపీ మధ్య ఉంటుందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా చాలా మంచి చేస్తున్నామని, జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇలా 3 పార్టీల ముఖ్య నేతలు ఒకేసారి జూబ్లీహిల్స్ బస్తీల్లో తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరో 10 రోజుల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని చూస్తున్నాయి. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.